నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోడీ స్పీడ్ బ్రేకర్, టీ కాంగ్రెస్ సంచలన ట్వీట్. కేసీఆర్ ఫ్యామిలీపై ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు. మనం బానిసలం, ఆయన రారాజు, సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్లు. టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ట్విట్టర్లో అనౌన్స్ చేసిన సజ్జనార్. నెల్లూరులో వైసీపీకి భారీ షాక్, టీడీపీలో చేరిన 3 కీలక నేతలు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ హిమపాతం, 15 మంది మృతి. లోక్సభ ఎన్నికల్లో 350కి పైగా సీట్లు గెలుచుకుంటాం, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ కు గడ్కరీ లీగల్ నోటీస్, 3 రోజుల్లో క్షమాపణకు డిమాండ్. మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్, కాలేజ్ కోసం వేసిన రోడ్డును తొలగించిన అధికారులు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు, బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన. ప్రధాని మోడీపై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. మోడీని స్పీడ్ బ్రేకర్ గా తెలంగాణ అభివర్ణించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నరేంద్ర మోడీ స్పీడ్ బ్రేకర్ గా మారారు. కాంగ్రెస్ పేదలకు సాధికారత కల్పించడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేసింది. అయితే నరేంద్ర మోడీ కొద్ది మంది స్నేహితుల ప్రయోజనాల కోసం దేశాన్ని ఖాళీ చేస్తున్నారు. విధానాల్లో దేశ ప్రజల అగ్రగామిగా ఉంచకుండా దేశాభివృద్ధి అసాధ్యం. అసత్య ప్రచారాలకు విరుద్ధంగా ఆర్థిక రంగంలో కాంగ్రెస్ కు బీజేపీ ప్రభుత్వం ఎక్కడా లేదు. ఇందుకు గణాంకాల నిదర్శనమని ట్వీట్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 500 కోట్ల రూపాయల భూదాన్ భూములను కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందని ఆయన ఆరోపించారు. భూదాన్ భూముల పేరుతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుటుంబం అక్రమాలు నిజమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భూదాన్ భూముల పేరుతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుటుంబ అక్రమాలు నిజమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భూదాన్ భూముల స్కామ్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ బాధితులతో సమావేశం పెడితే హైదరాబాద్ లోని జింఖానా క్రికెట్ గ్రౌండ్ కూడా సరిపోదని బండి సెటైర్ వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని అన్నారు. బీఆర్ఎస్ భూములు మింగడానికి ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. భూదాన్ భూములపై తాను కూడా 15 రోజుల నుండి ఆధారాలు సేకరిస్తున్నానని ఈ సందర్భంగా బండి తెలిపారు. మనం బానిసలం, ఆయన రారాజని సీఎం జగన్ ఫీలింగ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీ వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి కోసం తాను నెల్లూరు వచ్చానని చెప్పారు. అలాంటి వ్యక్తులను ఎవరు కూడా వదులుకోకూడదని తెలిపారు. పార్టీలో వేమిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లా గెలుపు ఈజీ కాబోతుందని జోషం చెప్పారు. సైకో జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే వారి పని అయిపోయినట్టునని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ చేసిన తప్పును చెప్పినందుకే ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదని చెప్పారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న తన పట్ల సీఎం జగన్ ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని చంద్రబాబు మండిపడ్డారు. టీఎస్ఆర్టీసీ 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు వచ్చినట్లుగా సంస్థ ఎండీ సజ్జన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 15 ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండిందని ట్విట్టర్లో సజ్జనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు సంస్థకు వరించాయని తెలిపారు. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతిక వినియోగం తదితర కేటగిరీల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయన్నారు. నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 3 కీలక నేతలు కండువా మార్చారు. టీడీపీ అధినేత సమక్షంలో సైకిల్ గుటికి చేరారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సీటు ఇతరులకు కేటాయించడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం తెలిసినా సీఎం జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనతో పాటు భార్య కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం నెల్లూరులోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్, మాజీ మంత్రి అనిల్ కుమార్, బాబాయ్ రూమ్ కుమార్ కూడా సైకిల్ ఎక్కారు. చంద్రబాబు సమక్షంలో ఆయన సైతం తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తామని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్.
టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రావిన్స్లో గత 3 రోజులుగా భారీ హిమపాతం సంభవిస్తుంది. దీంతో 15 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. బల్క్ ఫర్యాబ్ ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉండగా సుమారు 10,000 బస్సులు సైతం ప్రభావితమైనట్టు తెలుస్తుంది. అంతేగాక ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. ఈ సంక్షోభంపై స్పందించిన ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశువుల యాజమాన్యంలో జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని కమిటీకి సూచించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 350కి పైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ మండలం సాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలని హితవు పలికారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ పథకాల్లో కోత పెడుతుందని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం సరికాదన్నారు. ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఈ నెల 8-9 తేదీల్లో ఈ యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత జయరాం రమేష్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లీగల్ నోటీస్ పంపారు. తన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ 19 సెకండ్ల వీడియోను ఎక్స్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోస్ట్ చేసినందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లాగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్ లో 10 గుంటల స్థలం సుమారు 2,500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం కోసం మాజీ మంత్రి రోడ్డును వేశారు. అయితే ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో ఈ రోజు హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉన్న మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ సభలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. ఈ సభలోనే వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం. గతంలో ఏం చేశాం, రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారని ఆయన వెల్లడించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నరేంద్ర మోడీ స్పీడ్ బ్రేకర్, టీ కాంగ్రెస్ సంచలన ట్వీట్. కేసీఆర్ ఫ్యామిలీపై ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు.
మనం బానిసలం, ఆయన రారాజు. సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్లు. టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ట్విట్టర్లో అనౌన్స్ చేసిన సజ్జనార్. నెల్లూరులో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన 3 కీలక నేతలు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ హిమపాతం, 15 మంది మృతి. లోక్సభ ఎన్నికల్లో 350కి పైగా సీట్లు గెలుచుకుంటాం. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ కు గడ్కరీ లీగల్ నోటీస్, 3 రోజుల్లో క్షమాపణకు డిమాండ్. మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్. కాలేజ్ కోసం వేసిన రోడ్డును తొలగించిన అధికారులు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.